రౌండ్ టేబుల్ సమావేశానికి ఉద్యమాభినందనలు. మిత్రులారా, ఇవాళ టిఆర్ఎల్డి తరపున చెరువుల కుంటల పరిరక్షణ, వనరుల పరిరక్షణ పైన అంటే అంతర్గతంగా అదే దానిపైన పెడుతున్నటువంటి ఈ దిలీప్ అన్న గారు, మేమందరం కలిసి మలిదేశ తెలంగాణ ఉద్యమంలో టఫ్లో పనిచేసాం. అక్క కూడా, కర్ణక్క కూడా, ఇప్పుడు అన్న మాట్లాడింది. మేమంతా సీమాంధ్ర పెట్టుబడిదారుల చేతుల్లో కబ్జా కాబడినటువంటి చెరువులైతేనేమి, భూములైతేనేమి, ఇక అన్నీ ఒక అపారమైనటువంటి వనరుల సంపద ఉన్నటువంటి తెలంగాణ ఎవరి పాలవుతుంది అనేటువంటి దానిపైన చాలా సీరియస్గా ఎఫర్ట్స్ పెట్టి ఒక మిలిటెంట్ స్ట్రగుల్ చేసినటువంటి టఫ్. అందులో దిలీప్ అన్న మేమందరం ఉన్నామని చెప్పాను ఇంతకుముందు. చందనవల్లి నుంచి గొలుసుకట్టు చెరువులు, వందల గొలుసుకట్టు చెరువుల్ని ఇబ్రహీంపట్నం చెరువు వరకు ఉన్నటువంటి లింక్ అదంతా మేము పాదయాత్ర చేసి అది కాపాడాలని గవర్నమెంట్ కూడా సమర్పించాం. దాన్ని అందరం కలిసి ఫిరంగినాల, చందనవల్లి నుంచి మొదలై అక్కడి దాకా ఉన్నటువంటిది ఫిరంగినాలకు సంబంధించి. విచిత్రం ఏంటంటే అసలు గవర్నమెంట్ వాళ్ళు రోడ్స్ వేశారు, దానిపైన చెరువుల పైన రోడ్లు వేశారు. అసలు ఎంత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే రోడ్లు వేయడము, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టడము. అసలు అది ఎవరు అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎట్లున్నారు, కొంతమంది ప్రజాప్రతినిధులు ఎట్లున్నారు అనేటువంటిది మనం ఒకసారి పరిగణలోకి తీసుకోవాలి. అంతేనా? ఇవాళ బోరబండ, అల్లాపూర్ మన కూతబెడి దూరంలో ఉంది. అది 190 acres సంబంధించినటువంటి ల్యాండ్. అది బస్తీలు అయిపోయినాయి. బస్తీలు అయిపోయిన తర్వాత మా దృష్టికి, టఫ్ దృష్టికి వచ్చింది. మేము, చుక్కారామయ్య గారు, ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారు అందరము కలిసి నెల రోజులు క్యాంపెయిన్ చేశాం. నెల రోజులు క్యాంపెయిన్ చేసి ఈ భూములన్నీ కూడా ఇనాం భూములు, నిజాం నుంచి వచ్చినటువంటి పేద ముస్లింలకు ఇచ్చినటువంటి ఇనాం భూములు, ఈ భూములను రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళకు కేటాయించాల్సినటువంటి అవసరం ఉందని పోరాటం చేశాం. ఇది ఎవరో వ్యక్తిగతంగా చేసినటువంటిది కాదు, స్ట్రగుల్ ఓరియంటెడ్ చేస్తే ఆనాటి నుంచి ఈనాటి వరకు కేసులైనవి తప్ప ఆ భూములకు వాళ్లకు కాలేదు. పైగా వాళ్లకు ఓఆర్సీ లేకుండానే ఎక్కడికక్కడ బిల్డింగులు వెలిసినాయి. ఎట్లా వెలిసినాయి అండి, దీనికి కారణం ఏమిటి అనేటువంటిది వెలికి తీయాల్సినటువంటి అవసరం. అందులో చెరువులు ఉన్నాయి, అందులో భూములు పోయినాయి. ఎవరెవరు ఎట్లెట్లా లాభపడ్డారో ఇప్పుడు పోతే తెలుస్తుంది. ఒకప్పుడు సైకిల్ కూడా గతి లేనటువంటి వాళ్ళు కోట్లకు పడగలిగినటువంటి ప్రజాప్రతినిధులుగా చలామణి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులందరూ కూడా కోట్లు కోట్లు దండుకున్న పరిస్థితి ఉంది. అదొకటే కాదు సార్, మీ దృష్టికి వచ్చింది మొన్న మధ్యనే బాగ్లింగంపల్లిలోని భగత్ సింగ్ నగర్ అనేటువంటి బస్తీ. ఆ బస్తీలో సగం డబుల్ బెడ్రూమ్లు చేశారు, సగం ఇంకా అట్లనే ఉంది. అందులోనే నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు 30 ఏళ్లుగా అక్కడికి వచ్చిన వాళ్ళు, చిన్న పిల్లలుగా ఉండి వచ్చిన వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకొని పిల్లల్ని కానీ వాళ్ళ పిల్లలు కూడా పెళ్లిళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితిలో ఆ బస్తీ ఉంది. ఆ బస్తీని ఇప్పుడు హైదరాబాద్ కూడా వచ్చి ఇది మీకు ఎక్కడి నుంచి వచ్చింది, అవసరం లేదు, మీరు ఖాళీ చేయాలని చెప్పేసి బెదిరిస్తున్నట్టుగా వాళ్ళు చెప్పారు. వాళ్ళంతా కూడా అదే, అందుకనే సార్, అందుకే మీకు అయ్యో లేదు అట్లా కాదు, అదే అందుకే మీ దృష్టికి తీసుకొస్తున్నాను. బయట అదే వాళ్ళు వచ్చి బెదిరించారు కూడా. బెదిరించినప్పుడు అక్కడ అందుబాటులో నేను ఉన్నాను. అంటే సరే మీరంతా భయపడొద్దు, రంగనాథ్ గారి దగ్గరికి పోదాము, ఇక్కడే ఉన్నటువంటి మంత్రుల దగ్గరికి పోదాం, అందరి దగ్గరికి పోదాం అని చెప్పేసి వాళ్లకు భరోసా ఇచ్చాం. మొన్న వర్షానికైతే చెట్లు కూలి, గుడిసెలన్నీ కూలిపోయి మొత్తం తెల్లవార్లు నీళ్లతోటి సావాసం వాళ్ళది. చూడండి ఎట్లుంది. అది వాళ్ళకు వాస్తవంగా ఎప్పుడో అది కేటాయించాల్సినటువంటి సందర్భం ఉన్నది. ఇది మొత్తంగా హైదరాబాద్లోని భూములన్నీ కూడా కాల్సా భూములు ఉన్నాయి, ఇనాం భూములు ఉన్నాయి. ఒకటా రెండా, ఎన్ని రకాల భూములు ఉన్నాయో ఆ భూములకు సంబంధించినటువంటి సంరక్షణ ఏమిటి, హైడ్రా పరిధిలోకి ఏమొస్తుంది, ఏ మేరకు దీన్ని చేయగలుగుతారు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో చాలా సీరియస్గా వస్తున్నటువంటిది అదేంటి కోడి చెరువు సమస్య ఒకటి సీరియస్గా ముందుకు వస్తున్నది. ఇట్లా ఒకటా రెండా హైదరాబాద్ చుట్టూరా ఫామ్ హౌస్లు అవుతున్నాయి. ఫామ్ హౌస్లలో ఫామ్ ఉండదు, ప్రొడక్షన్ ఉండదు, ఏమీ ఉండదు, జల్సా.
అంత జల్సా. ఈ జల్సా కల్చర్ ఏంటి? ఫ్యూడల్ కల్చర్. ఫ్యూడల్ కల్చర్లో వచ్చినటువంటి భాగమే ఫామ్ హౌజులు అనేటువంటిది. ఈ ఫామ్ హౌజులు ఎవరికి ఉపయోగపడుతున్నాయి, ఎట్లా ఉపయోగపడుతున్నాయి, అసలు ఈ భూములని ఏమైపోతున్నాయి? అసలు ఒక్కటి కాదండి, మొత్తంగా తెలంగాణ అనేటువంటిది దోసుకున్న వాళ్ళకు దోసుకున్నంత, దాచుకున్న వాళ్ళకు దాచుకున్నంత, రాసుకున్న వాళ్ళకు రాసుకున్నంత. ఇది మొత్తంగా తెలంగాణ భూములని, వనరులని, చెరువులని, గుట్టలని, అడవులని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ పౌర సమాజం పైన ఉంది. ప్రధానంగా ఓట్లు వేయించుకుని గెలిచినటువంటి ప్రభుత్వం పైన కూడా ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏ మేరకు పనిచేస్తున్నారు, ఎట్లా పనిచేస్తున్నారు అనేటువంటిది నాకంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్లకు, వాళ్ళు ప్రభుత్వంగా అధికారులలో ఉన్నటువంటి వాళ్లకు అందరికీ తెలిసినటువంటి విషయమే. అందుకనే ఈ విషయం చాలా సీరియస్గా మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కనీసం అదే ఇంతకుముందు అక్క మాట్లాడినట్టు కానీ వారు మాట్లాడినట్టు కానీ ఇక్కడ 60 అంతస్తులు 70 అంతస్తులు ఎందుకండి? ఇక్కడ ఏమవసరం? అసలు ఎవరు పర్మిషన్లు ఇస్తున్నారు? చెరువులలో అసలు ఎవరు పర్మిషన్లు ఇస్తున్నారు? కట్టుకున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు కానీ కట్టుకున్న వాళ్ళు ఎవరు? వాళ్ళు ఏదో ఆశపడి, సరే వాళ్ళ తప్పైతే తప్పు కావచ్చేమో కానీ వీళ్ళకంటే పెద్ద తప్పు చేసిన వాళ్ళు ఎవరు? అధికారులు కాదా? అక్కడ లోకల్ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధం లేకుండానే వాళ్ళు వచ్చి ఇండ్లు కట్టుకున్నారా? ఇది మనం వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఎంతమంది బాధపడుతున్నారు, ఎంతమంది కళ్ళలో నీళ్లు పెట్టుకుంటున్నారు, పైసా కూడేసుకొని చిన్న చిన్న ఉద్యోగస్తులు చిన్న చిన్న అపార్ట్మెంట్స్ కొనుక్కుంటున్నారు. పాపం వాళ్ళని బాధ పెట్టద్దు. ఇందులో పేదవాళ్ళెవరు, పెద్దవాళ్ళెవరు మొత్తం తీయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని పరిగణలోకి తీసుకొని వాళ్ళకు న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తంగా తెలంగాణకే న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకనే ఉన్న చెరువులను కాపాడుకోవాలి, ఉన్న కుంటలను కాపాడుకోవాలి, పోయినటువంటి కుంటల్ని ఎట్లా పునరుద్ధరింపజేసుకోవాలి. ఒకప్పుడు ప్రజల భాగస్వామ్యం ఉండేది. చెరువు పూడిక తీయడానికి కానీ, చెరువు మరమ్మతులు చేసుకోవడానికి కానీ అసలు ప్రజలతో భాగస్వామ్యం లేకుండానే కొన్ని జరిగిపోతున్నాయి. ఇది పొరపాటు జరుగుతున్నటువంటి సందర్భం. అందుకని ఈ పొరపాట్లు మళ్ళీ జరగకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే పౌర సమాజము ఆలోచించాలి, ప్రభుత్వాలు ఆలోచించాలి, ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి హైడ్రా కూడా ఆలోచించాలని నేను తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్.